విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కంప్లీట్ చేయడం, అయితే ఆయన డిగ్రీ వరకు చదివి అక్కడి నుంచి ఆపేయకుండా ఆయన సెల్ఫ్ లెర్నింగ్ పైన ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ క్రమంలో ఆయన మార్క్సిస్ట్కి సంబంధించినటువంటి బుక్స్, వాటి యొక్క ప్రభావం ఆయన పైన ఎంతగానో ఉందని చెప్పొచ్చు. ఆయన రచనలు చూస్తే ఆయన రచయిత, కవి, అలాగే సినిమాలో కూడా పాటలు రాసేవారు. సినీ గేయ రచయిత కూడా ఆయన రచనల్లో ప్రధానంగా మహాప్రస్థానము, ఖడ్గ సృష్టి, సిపాయిలు, గాజు బంగారు లోకం, అమృతవర్షిణి ఇలాంటివి. అదేవిధంగా ఆయన సినిమాలు కూడా సాంగ్స్ రాశారు. ఓల్డ్ దేవదాస్, మరియు అదేవిధంగా భక్త కన్నప్ప ఇలాంటి ఫిలిమ్స్ కూడా ఆయన, మాయాబజార్ ఇలాంటి ఫిలిమ్స్కి ఆయన సాంగ్స్ రాశారు. ఆయనకు ఉన్నటువంటి సామాజిక స్పృహ మొదలైన రీజన్స్తో ఆయన ఎక్కువగా రియాలిటీలో ఉండే విధంగా ఆయన యొక్క కవిత సృష్టి అనేది ఉండేది. ఆయన ఫిక్షనల్గా ఆయన ఎప్పుడూ చేసినట్టుగా మనకు కనిపించదు రచనలు. దాంట్లో భాగంగానే జయభేరి అనే దాంట్లో ఆయన కవిత్వం ఈ విధంగా ఉంటుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. అంటే లైన్స్ చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇండివిజువల్ నేను సైతం అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి వాళ్ళు కొంత త్యాగం చేసి సమాజం పట్ల వాళ్ళకు స్పృహ ఉన్నట్లయితే సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంది అని దాంట్లో ప్రతి ఒక్కరిని ఆయన భాగస్వాములుగా చూస్తున్నాడు. వ్యవస్థ అంతా ఇంతే, లేకపోతే మన నాయకులు అంతా ఇంతే, ఇట్లా అని వదిలేయడం అని కాకుండా ఆయన ప్రతి ఒక్కరు నేను సైతం ప్రపంచంగా ఆయన ఆలోచన ఉండేది. ఆయన కొన్ని అనువాద రచనలు కూడా చేశాడు. మెక్సికో ఇలాంటి కొన్ని అనువాద రచనలు చేశాడు. స్క్రీన్ రైటర్ కూడా ఆయన. అలాంటి మహానుభావులు వాళ్ళు భౌతికంగా లేకపోయినా కానీ వాళ్ళ యొక్క రచనలు ఎల్లప్పుడూ మానవాళిని వారి యొక్క బాధ్యతను ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. సమాజం పట్ల మానవాళికి ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత కానీ, లేదంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆ యొక్క విశ్లేషణ కానీ, లేకపోతే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఇన్వాల్వ్మెంట్ సమాజంలో జరిగే వాటిపైన ఉండాలని ఇలాంటి వారి రచనలు ఎల్లప్పుడూ మనకు మోటివేషన్ ఇస్తూనే ఉంటాయి. ఆయన 1983 జూన్ 15న హైదరాబాద్లోనే దేహాన్ని త్యజించారు. ఆయనకు నమస్కారాలు.